కుమారులకు తండ్రులే అలంకారము. ఈ అలంకారం ఉన్నంతసేపు తండ్రి విలువ తెలియట్లేదు. అలంకారం పోయిన తర్వాత అప్పుడు చాలా మందికి తండ్రి విలువ తెలుస్తుంది. కష్టం వచ్చింది, కష్టం వస్తే పిల్లలు వెంటనే ఫోన్ చేసేది ఎవరికి చెప్పండి? వెంటనే ఎవరు గుర్తొస్తారు? నాన్న. భుజం తట్టడానికి నాన్న కావాలి. నేనున్నాను రా, నువ్వు వెళ్ళు చూసుకుందాం అనడానికి నాన్న కావాలి. పడిపోయాను నాన్న అంటే చెయ్యి అందించి నిలబెట్టడానికి నాన్న కావాలి. జారిపోయాను నాన్న అంటే వచ్చి తీస్తాను రా అని చెప్పడానికి నాన్న కావాలి. బరువు మోయలేకపోతున్నాను నాన్న అంటే పంచుకుంటాను రా అని భుజం గాయడానికి నాన్న కావాలి. కష్టపడుతున్నాను నాన్న అంటే సహాయపడతాను రా అని వచ్చి సహాయం చేయడానికి నాన్న కావాలి. ఇవన్నీ మన జీవితంలో నాన్న చేసేటువంటి పనులు. మనకు తెలియకుండానే మన పునాది నాన్న అయిపోతాడు మన జీవితానికి. కావాలంటే వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ రోజు ముసలాడు అయిపోయాడు కాబట్టి నాన్న మనకి చీపుగా కనబడొచ్చు గానీ, ముసలాడు అయిపోయాడు కాబట్టి నాన్న మనకు లోకుగా కనబడొచ్చు గానీ, నాన్న లేకుండా మన జీవితాన్ని కట్టుకోగలం? అసలు చాలా కష్టం అండి. మనం ఎంత కాదనుకున్నా వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు పునాది నాన్నే, నో డౌట్ ఎట్ ఆల్. ఈ రోజు మనం హ్యాపీగా ఉన్నామంటే